2 సీసీ కెమెరాలను కూడా ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైంసా డివిజన్లో వరుస ఆలయాల చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్ పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. సాయిబాబా ఆలయంలో దొంగలు వాడడం జరిగింది. రాత్రి దాదాపు 12 నుంచి 1 గంట 2 గంటల మధ్యలో ఇది జరిగినట్టు మాకు అనుకుంటున్నాం. మరియు ఇక్కడ సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరిగింది. దాదాపు ఒక 6 కెమెరాలు అమర్చినాం. ఆ 6 కెమెరాలు కూడా దాంట్లోకి ఒక 2 కెమెరాలు ధ్వంసం చేసి ఆ వైర్లని గుంజి పారేసి కెమెరాలు కూడా ఎత్తుకపోయాడు. మరి గల్లని పలగొట్టి ఆ గల్లలో ఉన్నటువంటి డబ్బులు ఎత్తుకపోయాడు. దాదాపు దాంట్లో 15 నుంచి 20 వేలు ఉండొచ్చని మేము అనుకుంటున్నాం అంచనా. ఆ డబ్బులు కూడా పోయినాయి. మరి దొంగలు ఎవరా ఏందా అని ఇంకా కొన్ని కెమెరాలు మిగిలి ఉన్నాయి కాబట్టి అవిట్లలో రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని కూడా ఇప్పుడు చెక్ చేస్తాం. పోలీసు వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చిన పొద్దున వాళ్ళు కూడా వచ్చి చూసిపోయినారు. క్లూస్ టీంని పంపిస్తున్నారట. ఆ టీం వచ్చే వరకు మేము కూడా వెయిట్ చేస్తాం. మరి ఎట్లా ఉంటుందా ఏమో తెలియదు. మరి దొంగలు మా ఊరు వాళ్ళ లేకుండా వేరే వాళ్ళు ప్రత్యేకంగా వచ్చిర్రా ఎక్కడ వచ్చిర్రా అని ఇక్కడ మా కమిటీ వాళ్ళందరూ జమ అయిన కమిటీ సభ్యులు చూస్తాం. మరి లోపల చూసి అది ఏందున్నా అని ఇప్పుడే మోసం అనేది లేదు. మోసం కూడా ఎత్తుకోవాలి కాబట్టి మోసం చేసి ఇప్పుడు చేస్తాం. మరి ఎట్లా ఉంటుందో ఏముంటుందో చూస్తాం. ఈ దొంగలది చాలా బెడద అయిపోయింది. అన్నీ కూడా మేము కూడా ఇక్కడ రాబోయే రోజుల్లో ఈ నుంచి మేము కూడా గస్తీ బృందాన్ని ఏర్పాటు చేసి గస్తీ బృందాన్ని ఊళ్ళో కూడా దింపాలని అనుకుంటున్నాం. విలేజ్ కమిటీ మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ దొంగల నుంచి బాగా ఇబ్బంది అవుతుంది. దీనికి పోలీసు వాళ్ళు కూడా కొద్దిగా రక్షణ కల్పించాలా, గ్రామాల మీద దృష్టి పెట్టాలా, దొంగలు ఎక్కడెక్కడ ఉన్నాయేమో దాని మీద దృష్టి పెట్టాలని మేము పోలీసు వాళ్ళని